మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడున్న ఈ టీము మా టీం, ఈ టీం కాదు, ఈ నెలాఖరుతో పూర్తయిపోతుంది. 29వ తారీఖున జరిగే ఎన్నికల్లో కొత్త టీము ఎలక్ట్ చేసుకోబడుతుంది. ఆ టీం మెంబర్స్ అందరినీ కూడా పరిచయం చేయడానికి ముందుగా మద్రాసులో ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉన్నప్పుడు కృష్ణరాజు గారు ప్రెసిడెంట్గా ఉండేవారు, సారథి గారు సెక్రటరీగా ఉండేవారు, నేను జాయింట్ సెక్రటరీగా ఉండేవాడిని. ఆ రోజున చాలా అద్భుతంగా అక్కడ ఉండగా చాలా బాగా నిర్వహించారు వారు. తర్వాత హైదరాబాద్ నిర్వహించడానికి తెలుగు చలనచిత్ర పరిశ్రమ వచ్చిన తర్వాత చాలా రోజుల వరకు ఇక్కడ అసోసియేషన్ లేదు. ఒక సందర్భంగా అందరం కూడా చార్టర్డ్ ఫ్లైట్లో వైజాగ్ వెళ్ళి సుబ్రహ్మణ్యరెడ్డి గారు ఏర్పాటు చేసిన క్రికెట్ మ్యాచ్లో పాల్గొని తిరిగి వచ్చేటప్పుడు విమానంలో ఉండగా నేను ప్రపోజల్ పెట్టాను. మద్రాసులో ఉండగా మనకి ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉండేది, ఇక్కడికి వచ్చిన తర్వాత అసోసియేషన్ లేకుండా పోయింది. ఎవరికి ఏ సమస్యలు వచ్చినా కూడా దాన్ని మనమే పరిష్కరించుకోవాల్సి వస్తుంది తప్ప అసోసియేషన్ సహాయం లేదు. మనం అసోసియేషన్ పెట్టుకుంటే బాగుంటుంది, వాళ్ళకు మంచి కార్యక్రమం చేయడానికి అందరం కలిసి వచ్చాం, అలాగే మనకు అసోసియేషన్ ఉంటే బాగుంటుంది అని ఆ రోజున విమానంలోనే నిర్ణయం తీసుకోవడం, దానికి అందరూ కూడా ఓకే అంటే చెప్పడం. ఆ మరుసటి రోజునే రామానాయుడు గారి స్టూడియోలో కూర్చొని అందరం కలిసి మా అనే పేరు పెట్టి అసోసియేషన్ ప్రారంభించడం జరిగింది. ఆ రోజున చిరంజీవి గారు ప్రెసిడెంట్గా, నేను సెక్రటరీగా ప్రారంభించిన ఈ మా అసోసియేషన్ దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతూ వచ్చింది. బిగినింగ్లో దానికి ఆఫీస్ లేదు, రూపాయి ఫండ్ కూడా లేదు. ఆ రోజున మా ఆఫీస్లోనే పెట్టి మా స్టాఫ్ మెంబర్సే వర్క్ చేస్తూ కొన్నాళ్ళు, ఒక 2 సంవత్సరాల పాటు అక్కడే చేసాం. ఆ తర్వాత ఈ బిల్డింగ్లోకి వచ్చి, ఛాంబర్ బిల్డింగ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ అసోసియేషన్ పెట్టి తర్వాత ఫండ్ రైజింగ్ కోసం కొన్ని క్రికెట్ మ్యాచ్లు మేము కూడా కండక్ట్ చేసి కొంత డబ్బు చేసాం. అయితే బిగినింగ్లో మేము చేయగలిగింది, చేస్తున్నది మాత్రం ఒకటే చేసాం. ఎందుకంటే ఆ రోజుల్లో ఎవరైనా చనిపోతే ఆర్టిస్టులు అనాథగా ఉండిపోకూడదు, ఆఖరి యాత్ర ఘనంగా జరగాలి ఏ ఆర్టిస్ట్కైనా అని చెప్పి ముందు ప్రాముఖ్యత దానికి ఇచ్చాం. అనేక మంది ఆర్టిస్టులు చనిపోయిన రోజున ఇంట్లో రూపాయి కూడా లేని సందర్భాలు చాలా మందికి ఉన్నాయి. అలాంటి వాళ్ళకందరికీ కూడా అంతిమ యాత్రని ఘనంగా జరిపించి ఎక్కడ ఏ విధమైన లోటు లేకుండా చేశాం. ఆ తర్వాత మెల్లమెల్లగా కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చి ఇన్సూరెన్సులు చేయటం, తర్వాత మరి ఎవరికి ఏ కష్టం వచ్చినా, మెడికల్గా కష్టం వచ్చినా, మరో విధంగా వచ్చినా కూడా వారిని ఆదుకోవటం చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఆర్టిస్టులకి ఇన్సూరెన్స్ చేస్తున్నాం. దాదాపుగా 2 లక్షల రూపాయల వరకు కూడా ఇన్సూరెన్సు ఇన్పేషెంట్గా చేయటం, అవుట్ పేషెంట్గా 20,000 రూపాయల వరకు కూడా ఇన్సూరెన్స్ చేస్తూ వారిని సహకరిస్తున్నాం. హాస్పిటల్ ఒకటి పెట్టారు. ఆ హాస్పిటల్లో ఎవరికి ఏ చిన్నది వచ్చినా కూడా అక్కడికి వెళ్ళి చూపించుకోవడానికి అవకాశం ఉంది. ఒకవేళ వాళ్ళకి ఏదైనా పెద్ద జబ్బు కనుక వచ్చేటట్లయితే వాళ్లే పెద్ద హాస్పిటల్కి, ఒక అపోలో హాస్పిటల్ కానీ, నిమ్స్కి కానీ, కిమ్స్కి కానీ, మరొక చోటకి కానీ వాళ్ళు రాసి ఇవ్వటం, అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవటం, ఆ బిల్లు వాళ్లే కట్టడం, ఆ విధంగా చేసే అవకాశాన్ని 250 మందికి కల్పించడం జరిగింది. అలాగే ప్రతి నెల కూడా పేదవాళ్ళకి ఎవరికైనా మందులు కొనుక్కోలేని వాళ్ళు ఉంటే మందులకు సహాయం చేయడానికి విజయరామరావు గారు చాలా ముందుకొచ్చి ప్రతి నెల 1వ తారీఖు రాగానే 15,000 రూపాయలకి చెక్కు పంపిస్తున్నారు. ఈ రోజుకి కూడా గత 2 సంవత్సరాలుగా ఆవిడిచ్చినటువంటి ఆ చెక్కుతోటి, ఆ డబ్బులతోటి ఎవరికైనా మందులు కొనుక్కోలేని వాళ్ళు ఉంటే వాళ్ళకందరికీ కూడా మందులు ఇస్తున్నాం. అంతేకాకుండా అక్కినేని నాగేశ్వరరావు గారు ఒక ప్రపోజల్ పెట్టారు ఆయన బతికుండగా. ఎవరి బర్త్డే జరుగుతుంటే ఆ రోజున ఆ బర్త్డే ఎన్నో సంవత్సరం అయితే, ఎన్నో పుట్టినరోజు అయితే అన్ని పుట్టినరోజుకి అన్ని వేలు కానీ, అన్ని వందలు కానీ, అన్ని రూపాయలు కానీ అది కనుక అసోసియేషన్కి చందాగా ఇచ్చేటట్లయితే అది మెంబర్ల యొక్క భవిష్యత్తుకి బాగుంటుంది అని చెప్పిన ప్రపోజల్లో నాగేశ్వరరావు గారు ఇచ్చారు, విజయ నిర్మల్ గారు ఇచ్చారు, జమున్ గారు ఇచ్చారు, గీతాంజలి గారు ఇచ్చారు, ఇంకా కొంతమంది ఆర్టిస్టులు కూడా ఇవ్వడం జరిగింది. నేను సాధ్యమైనంత వరకు కూడా మా కమిటీ అంతా కూడా చాలా వెరీ గుడ్ కమిటీగా మేము సెలెక్ట్ చేయడం జరిగింది ఎనానిమస్గా. దీనికి చలనచిత్ర పరిశ్రమలో అందరూ కూడా వారి ఆశీస్సులు అందజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక నేను ఎంపీగా ఈ మధ్య రీసెంట్గా
కేంద్ర ప్రభుత్వంలో అక్కడ కల్చర్ డిపార్ట్మెంట్ అని ఉంది, కల్చర్ ఉంది, వారి దగ్గరికి వెళ్ళి మినిస్టర్ గారిని కలుసుకోవడం జరిగింది. వారితో నేను చెప్పాను, ఇట్లా ఏమండి మా సినిమా ఇండస్ట్రీలో చాలామంది పేదవారు ఉన్నారు, వాళ్ళకి వాళ్ళ సంపాదన లేదు, వాళ్ళకి వాళ్ళ ఆదాయం లేదు, వాళ్ళకి వాళ్ళ ఆరోగ్యపరంగా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీరు ఏదైనా సాయం చేయాలి అంటే వారు వెంటనే యాక్సెప్ట్ చేసి మీరు వెంటనే నాకు అన్ని కూడా అప్లికేషన్స్ మీరు రెడీ చేసి మీరు తీసుకురండి పూర్తిగా. అవన్నీ తీసుకొని వస్తే వాళ్ళకి మంత్లీ పెన్షన్ ఇవ్వటమే కాకుండా హెల్త్ కార్డు కూడా ఇచ్చి ఏ విధమైనటువంటి వాళ్ళకి హెల్త్కు సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ప్రభుత్వమే కేర్ చేసేటట్టుగా చేస్తామని చెప్పి వారు మాట ఇవ్వడం జరిగింది. ఇప్పటికే రంగస్థల కళాకారులకి 15 మందికి అప్లికేషన్లు ఇచ్చాము, అవి కూడా ఇప్పుడు ప్రాసెస్లో ఉన్నాయి. ఈ కొత్త కమిటీ ఇమ్మీడియట్గా ఫస్ట్ పని కింద పేద కార్మికులు ఎవరెవరు ఉన్నారో పేద కళాకారులు వాళ్ళందరి పేర్లు కూడా సేకరించి ఆ అప్లికేషన్ పూర్తి చేసి ప్రయారిటీ బేసిస్లో సాధ్యమైనంత తొందరలో వాళ్ళందరికీ కూడా పెన్షన్లు వచ్చేటట్టుగా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా మీకు మనవి చేసుకుంటున్నాను. అప్పట్లో మామూలుగా ఫ్యాక్టరీస్లో పనిచేసే వాళ్ళకి కానీ ఉద్యోగాలు చేసే వాళ్ళకి కానీ కార్మికులకి అందరికీ కూడా ఈఎస్ఐ హాస్పిటల్లో డైరెక్ట్గా వెళ్ళి జాయిన్ అవ్వచ్చు, ఫ్రీ ట్రీట్మెంట్ ఉంటుంది. సినిమా ఇండస్ట్రీగా రికగ్నైజ్ చేశారు కానీ ఈ రోజు వరకు కూడా ఇండస్ట్రీకి ఉండేటటువంటి ఫెసిలిటీస్ ఏమీ కూడా మాకు ఇవ్వాల. దీని మీద మేము పోరాటం చేసి ఇక్కడ ఉన్న తెలంగాణ గవర్నమెంట్ వారితోనూ అక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారితోనూ కూడా ముఖ్యమంత్రులు ఇద్దరితో కూడా మాట్లాడి ఇండస్ట్రియల్ ఫెసిలిటీస్ దీనికి అన్ని కూడా వచ్చేటట్టుగా, ముఖ్యంగా సినీ కళాకారులకి సాంకేతిక నిపుణులకి అందరికీ కూడా కార్మికులకి అందరికీ ఈఎస్ఐ హాస్పిటల్లో ఎంట్రీ వచ్చేటట్టుగా ఆ ప్రయత్నం కూడా చేయబోతున్నాం. అది కూడా ఖచ్చితంగా రాబోయే 2-3 నెలల్లో అది కూడా సాధించగలమని కూడా మీకు అందరికీ కూడా నేను మనవి చేసుకుంటున్నాను. ఇటు మన స్టేట్ గవర్నమెంట్ ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ నుంచి అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి కూడా ఇలా ఆర్టిస్టులకి అందరికీ కూడా గవర్నమెంట్ ఇచ్చే ఐడెంటిటీ కార్డు, ఇప్పుడు మామూలుగా మా అసోసియేషన్ ఇచ్చే ఐడెంటిటీ కార్డులతో పాటుగా ప్రభుత్వం తరఫు నుంచి కూడా ఈ ఐడెంటిటీ కార్డులు అందరికీ కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాం. ఈ ఐడెంటిటీ కార్డులతో ఉంటే ఈఎస్ఐ హాస్పిటల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ప్రభుత్వ పరంగా వచ్చే సహాయాలను కూడా వాళ్ళు అందుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ కార్యక్రమాన్ని కూడా ప్రయారిటీ బేసిస్లో వెంటనే చేయబోతున్నామని తెలియజేస్తూ ఈ కమిటీని మీరందరూ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇన్ని సంవత్సరాలు మా అసోసియేషన్లో పనిచేసిన నేను చాలా సంతృప్తిగా బయటికి వెళుతున్నాను. ఎందుకంటే నాకు ఇచ్చిన బాధ్యతను ఇప్పటి వరకు నేను చాలా సక్రమంగా చేశాను అనే ఒక సంతృప్తితో బయటికి వెళుతున్నాను. కొంతమంది ఏవో నా మీద విమర్శలు చేశారని ఇవాళ తెలిసింది నాకు, కొన్ని టీవీ ఛానల్స్కి వెళ్ళి. ఏది ఏమైనా నేనేమిటి అనేది నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నా మురళీమోహన్ అంటే ఒక తెరిచిన పుస్తకం. ఈ సినిమా పరిశ్రమలోనే వాళ్ళకే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి వాళ్ళకి, ప్రతి తెలుగు వాడికి కూడా వాట్ ఈజ్ మురళీమోహన్ అనేది తెలుసు. ఇవాళ నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైనా నన్ను విమర్శించాలని చూస్తే ఆ విమర్శ వాళ్ళకే ఎదురు తగులుతుంది తప్ప నాకేమీ అవ్వదని చెప్పి వారికి మనవి చేసుకుంటూ దీన్ని స్పోర్టివ్గా తీసుకోండి. ఎందుకంటే పరిశ్రమలో 2 భాగాలు లేవు, ఎవరు పోటీ కాదు, అందరూ కూడా సరదాగా హ్యాపీగా పోటీ చేసుకున్నా ఎవరు గెలిచినా రెండో వాళ్ళని అభినందిస్తాం. మా విధమైనటువంటి ఏ విధమైన అభిప్రాయాలు భేదాలు లేవు అని తెలియజేస్తూ, మరి మా సీనియర్ నటుడు మాజీ మంత్రివర్యులు రాజకీయాల్లో కానీ సినిమాల్లో నటుడుగా కానీ మంచి నిర్మాతగా కానీ అద్భుతమైన చిత్రాలు తీసిన నిర్మాతగా కానీ మా కృష్ణరాజు గారిని ముందుగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మరీ ఎక్కువ పోలీసావు నన్ను, కానీ నాకు కావలసింది ఆపకూడదు కాదు. అసలు సినీ ఆర్టిస్ట్ అసోసియేషన్ స్థాపించింది మేము 5-6 కలిసి చేసాం. అప్పుడు అందులో మురళీమోహన్, ఇప్పుడున్న సారథి, చనిపోయిన ప్రభాకర్ రెడ్డి గారు కానీ ఇంకా వీళ్ళు మనం ఎంతో కష్టపడి ఆ రోజు ఎంతో వ్యతిరేకత వచ్చినా సరే అసోసియేషన్ అంటూ లేకపోతే చాణక్య నీతి, ఒక పుల్ల అయితే ఈజీగా విరగలుగుతాం, కట్టెడు పుల్లలైతే గుప్పెడు పుల్లలైతే విరవడం కష్టం అవుతుంది. అలాగనే అసోసియేషన్ పెట్టి ఆర్టిస్టులు అందరూ ఒక త్రాటి మీద ఉంటే ఎనీ అసోసియేషన్, అలాగా ఆర్టిస్ట్ అసోసియేషన్ అనేది పెట్టి మనందరం కలిసి ఉంటే మనం ఏదన్నా సాధించుకోవడానికి కానీ ఎవరైనా మన మీదకి వచ్చినప్పుడు డిఫెండ్ చేసుకోవడానికి కానీ వీలుగా ఉంటుంది అని పట్టుదలతో చాలా కష్టపడి నాగభూషణ్ గారు, గుమ్మడి గారు అందరూ, అందులో మురళీమోహన్ అప్పటి నుంచి కూడా చాలా చక్కగా, నేను ప్రెసిడెంట్గా 18 సంవత్సరాలు చేసిన మురళీమోహన్ గారు చాలా సంవత్సరాలు సెక్రటరీగా, వైస్ ప్రెసిడెంట్గా
ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ ఆల్మోస్ట్ లాగా పనిచేస్తారు ఆయన. అప్పుడే ఒక ట్రస్ట్ కూడా పెట్టాము మేము. ఇలాగ అందరికీ ఇబ్బంది పడే ఆర్టిస్టులకి, చిన్న చిన్న ఆర్టిస్టులందరికీ కూడా ఏదో హెల్ప్ చేయాలి మనం, లేకపోతే వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియట్లేదు అంచేది వాళ్ళకి ఏం చేయాలని చెప్పి ఒక ట్రస్ట్ పెట్టి ఆ ట్రస్ట్లో అమౌంట్ వేసి దాన్ని ఒక బ్యాంకులో వేసి దాన్ని వచ్చే ఇంట్రెస్ట్లని అందరికీ ఇవ్వాలని ప్రయత్నం చేసాం. అప్పుడే ఒక బిల్డింగ్ కూడా కొనడం జరిగింది. ఆ బిల్డింగ్లోనే, సొంత బిల్డింగ్లోనే మేము అసోసియేషన్ నడిపించడం జరిగేది. చాలా గొప్పగా, మామూలుగా కాకుండా ఎవరూ ఏమీ లేకుండా అది చూసే తమిళ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్ చేసి బ్రహ్మాండంగా వాళ్ళు కూడా తయారు చేయడం జరిగింది. అలా ఉండే ఆ తెలుగు ఆర్టిస్ట్ అసోసియేషన్ మద్రాసులో చాలా గొప్పగా ఉన్న దశలో మనం అక్కడి నుంచి ఇక్కడికి మారడం జరిగింది కానీ అసోసియేషన్ మారలేదు. ట్రస్ట్ ఏం చేసామంటే అప్పుడు కొంచెం మనం ఇంకా ఎక్కువ మందికి చేయాలని చెప్పి ఆ బిల్డింగ్ని అమ్మేసి దాని మీద వచ్చిన డబ్బు కూడా ట్రస్ట్లో వేసి దాని ఇంట్రెస్ట్ని అందరికి ఇవ్వడం జరిగేదన్నమాట. సో ఆ తర్వాత ఆ ట్రస్ట్ ఉండగానే ఇక్కడికి మారింది. ఇక్కడికి మారిన తర్వాత సినిమా ఇండస్ట్రీ ఇక్కడ అసోసియేషన్ అంటూ లేకుండా పోయింది. తర్వాత కొన్నాళ్ళు ఇప్పుడు మన మురళీమోహన్ అని చెప్పాడు. మురళీమోహన్ అక్కడి నుంచి జరిగిందంతా ఇప్పుడు వరకు అంతా చెప్పాడు. అంతా నేను మిమ్మల్ని చెప్పి బాధ పెట్టదలుచుకోలేదు. నాకు చాలా ఒక్క మాట చెప్తాను. నేను మా అసోసియేషన్ పెట్టిన తర్వాత దాన్ని ఎలా నడిపిస్తారని నాకు మొదటిలో బాధ ఉండేది. ఎందుకంటే కష్టపడి చేసాం అప్పుడు. కాకపోతే ఒకటి ఏంటంటే మురళీమోహన్ ఇంకా ఉన్నాడు అందులో. అంచేత అది ఆ గొప్పతనం అలా మెయింటైన్ చేస్తూనే వస్తారు. ఆ సాక్రిఫైజింగ్ నేచర్ కానీ అది కానీ అని కొంచెం తృప్తిపడ్డాను అప్పుడు. ఆ తర్వాత చాలా సంవత్సరాలు జరుగుతూనే వచ్చినాయి కానీ ఎదుగుదల అంత ఎక్కువగా ఉన్నట్టు నాకు అనిపించలేదు. ఎంచేత ఒకసారి నేను వెళ్ళినప్పుడు టిఫిన్గా ఇబ్బందిగా ఉంది అని అన్నారు అక్కడ. అప్పుడున్న ప్రెసిడెంట్ గారికి చెప్పాను నేను, ఏదో ఒక ఎవరినన్నా సరే స్పాన్సర్ పెట్టుకోండి, దీనికి ఇబ్బంది పడాల్సిన పని లేదు అని చెప్పానంటే సరే అన్నారు. అయిపోయింది. తర్వాత మళ్ళీ మురళీమోహన్ వచ్చాడు. మురళీమోహన్ వచ్చిన నుంచి చేస్తున్నాడు, చాలా గొప్పగా చేస్తున్నాడు, మామూలుగా కాదు. ఎందుకంటే అతని ఎక్స్పీరియన్స్, అసలు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఉన్న ఎక్స్పీరియన్స్, ఆ సాక్రిఫైసింగ్ నేచరు, ఏదో చేయాలని తాపత్రయం. అందులోని మన వాళ్ళు, మన బ్రదర్స్ లాగా, మన కుటుంబ సభ్యులు లాంటి ఆర్టిస్టులందరికీ ఏదో చేయాలని తాపత్రయంతో పనిచేశాడు. పనిచేస్తూనే ఉన్నాడు. కానీ నేను ఎప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడటం తప్ప ఎక్కువ నేను ఇలా చేయి అలా చేయని చెప్పాల్సిన అవసరం కూడా రాలేదు. కాకపోతే గ్రూప్ ఇన్సూరెన్స్ కావాలని చెప్పి అప్పుడు కొత్తగా వచ్చింది ఇక్కడ. దాన్ని ఆ గ్రూప్ ఇన్సూరెన్స్కి మా మురళీమోహన్ ట్రై చేసి పెట్టుకుంటే బాగుంటుంది, మనం ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తాను అని చెప్పి ఎక్స్పర్ట్స్తో సలహాలు తీసుకుని నేను ఇవ్వడం జరిగింది. దాని నుంచి చేశారు. ఆ టెస్ట్ ఇప్పటికి కూడా అది బాగానే జరుగుతుంది అనుకుంటున్నాను కదా. ఇది గ్రూప్ ఇన్సూరెన్స్. ఆ తర్వాత గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అప్పుడు గాంధీ దాంట్లో పెట్టారు. దాని గురించి కూడా అప్పుడు ఆ సెంట్రల్ గవర్నమెంట్ అప్పుడు నేను ఆలోచించి వాళ్ళతో మాట్లాడి కొన్ని హాస్పిటల్స్ కూడా ఇవ్వాలి మీరు చెప్పి మాట్లాడి చేయడం జరిగింది. అది ఇంకా చాలా చేయాల్సినవి ఉన్నాయి ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు మా అనే దానికి రూపాయి కానీ, ₹10 కానీ, లక్ష కానీ, కోటి కూడా లేదు అనే మాట రాకూడదు. ఎందుకంటే అంతమంది కోటీశ్వరులు ఉన్నారు. ఇప్పుడు ఆర్టిస్టులకి, పెద్ద ఆర్టిస్టులకి చాలా రెమ్యునరేషన్స్ వస్తున్నాయి. మనతో చాలామంది మీడియా అందరికి కూడా చాలా బాగున్నాయి. కానీ చిన్నవాళ్ళు మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉంది. అంచేత వాళ్ళకి తప్పకుండా రిజిస్ట్రేషన్ కావాలి. వాళ్ళకే కాదు, ఒకప్పుడు సినిమా షూటింగ్లు కాకపోయే పరిస్థితి ఉండేది. 4 సార్లు 3 సార్లు జరిగింది. దాన్ని నేను ఎంతో కష్టపడి వాళ్ళని వీళ్ళని కలిపి చేసి అసోసియేషన్స్తో మాట్లాడి అది షూటింగ్లు కాకుండా పరిశ్రమ దెబ్బతినకుండా చేయడం జరిగింది. అంతేకాదు దివిసీమలో అప్పుడు బ్రహ్మాండమైన చాలా దరిద్రమైన సునామీ అంటే మామూలు కాదు. అలాంటి దానికి మీరు మాకు ఏదైనా చేయాలనంటే మేము చేయడం ఏంటి, మేమే వస్తామంటే ఆశ్చర్యపోయారు అందరూ. అక్కడికి మీరు రావడం ఏంటండి, అక్కడ మీరు రావడం అంటే లేదు, మా వాళ్ళందరూ వస్తారు. బస్సులు వేసి వాళ్ళందరినీ కన్విన్స్ చేసి నేను అక్కడికి తీసుకెళ్ళడం జరిగింది. మేము అక్కడికి వెళ్ళేటప్పటికీ రోడ్ల మీద కూడా శవాలు ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ వారు ఇంకా కొన్ని అసోసియేషన్ వాళ్ళందరూ కూడా వాటికి ఎంతో సేవ చేస్తున్నారు. మన వాళ్ళు ఎంతో ఇన్స్పైర్ అయిపోయి వాళ్ళు కూడా దిగి అక్కడ అందరితో మాట్లాడి వాళ్ళతో చేసి వాళ్ళకి దుప్పట్లు అవి ఇచ్చి భోజనం పెట్టి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని సముదాయించి
వాళ్ళని ఏదో మన పిల్లల్లాగా మన వాళ్ళలాగా మన వాళ్ళందరూ కూడా ఆర్టిస్టులు అందరూ కూడా వాళ్ళకి సానుభూతి చెప్పేటప్పటికీ వాళ్ళు ఎంతో ఆనందంగా సినిమా ఆర్టిస్టులు అంటే మేము ఏదో అనుకున్నాం ఇదా, సినిమా వాళ్ళు అంటే ఇదా, సినీ పరిశ్రమ అంటే ఇదా అని మామూలుగా ఉన్నదాన్ని కూడా ఎక్కడికో అంత ఎదిగింది సినిమా పరిశ్రమ మీద గౌరవం. అంచేత అలాంటి గౌరవాన్ని నిలబెట్టగలిగిన మా ప్రెసిడెంట్ మురళీమోహన్, నేను కొంతమంది మా పెద్దవాళ్ళందరూ కూర్చొని ఆలోచించినప్పుడు మురళీమోహన్ రిక్వెస్ట్ చేద్దాం, మురళీమోహన్ నువ్వే ఉండవయ్యా, నీ ప్యానల్లో ఉండు, మీ ప్యానల్ అంతా బాగా చేసింది, అదే మన సారథి కూడా వచ్చి నాతో చెప్తుంటే అన్నాను నేను, అదే ప్యానల్ ఉంటే బాగుంటుంది మురళీమోహన్తో మాట్లాడితే సరే అన్నాడు మురళీమోహన్. కానీ తర్వాత పార్లమెంట్లో ఉన్న ఇబ్బందులు కానీ ఆ బిజీ కానీ అతను చేయలేకపోతాడేమో అని చెప్పి ఏంటయ్యా అంటే ఇలాగా మొదటి నుంచి అంటుంది. అంటే జయసుధ కూడా మేము మొదలుపెట్టినప్పటి నుంచి చాలాసార్లు ఎగ్జిక్యూటివ్ మెంబర్గా కూడా చేసింది ఆవిడ, చాలా వర్క్ చేసింది కూడా జయసుధ. అంచేత ఆవిడ మీద సెకండ్ కాంట్రవర్సీ ఏమీ లేదు. సో ఎప్పుడైతే మన వాళ్ళు జయసుధ పేరు చెప్పారో వండర్ఫుల్, ఎందుకంటే మహిళ 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 అంటున్నారు అన్ని చోట్ల కూడా మహిళలకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మనం ఇప్పటివరకు మహిళలను పెట్టలేదు. అంచేత జయసుధనే ప్రెసిడెంట్గా పెడితే చాలా గొప్ప ఆనందకరమైన విషయం అది, చాలా మంచి విషయం అది అని మురళీమోహన్కి చెప్పి నువ్వు వెనకుండి చూసుకోవాలి తప్పకుండా, నేను కూడా కావాలంటే ఎప్పుడైనా సరే నేను వస్తాను, నేను చేస్తాను, మనం ఉండి మన పూర్వ వైభవాన్ని దీన్ని తీసుకురావాలి. జయసుధ ప్రెసిడెంట్గా ఉండగా ఈ 2 సంవత్సరాల్లో ఆ వైభవాన్ని తీసుకురావడానికి మేము అందరం కృషి చేస్తామని, దానికి మురళీమోహన్ ఎంత బిజీగా ఉన్నా నేనెంత బిజీగా ఉన్నా మళ్ళీ అసోసియేషన్ గురించి ఆలోచించి చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ మాటిస్తూ తప్పకుండా మేము దీన్ని తీసుకొస్తామని. తర్వాత చాలా నేను వినగానే అసలు మొత్తం ఈ ప్యానల్ అంతా వినగానే చాలా ఆశ్చర్యం ఆనందం వేసింది. వీళ్ళందరూ ఒప్పుకున్నారా అని, నిజమేనా అనిపించింది కూడా నాకు. ఎందుకంటే వెంకటేశ్వరరావు గారు బిజీ, తనికెళ్ళ బరిని బిజీ, మన శివకృష్ణ ఆలి వాడు బిజీ, తర్వాత మన తనికెళ్ళ బరిని గారు అదే తనికెళ్ళ బరిని చెప్పాను, తర్వాత నరేష్, వీళ్ళందరూ కూడా లక్ష్మి, వీళ్ళందరూ ఇంత బిజీగా ఉండి ఎన్నో వ్యాపారాలు కూడా ఉంటూ అన్నీ చేస్తూ ఈ మా అసోసియేషన్ మీద ఇంట్రెస్ట్ కలగడంతోటే నాకు ఎంతో ఆనందం వేసింది. మొట్టమొదటి అసోసియేషన్ స్థాపించినంతలో అప్పుడు ఎంతో ఆనందంగా ఉన్నాను. ఇప్పుడు ఈ ప్యానల్ని చూసి అంత ఆనందపడుతున్నాను. నిజంగా ఇది మంచి ఇది వస్తుంది. కానీ కొన్ని యూనియన్స్ అంటే పర్వాలేదు, కానీ అసోసియేషన్లో ఎప్పుడు కూడా పొలిటీషియన్స్ సైడ్ నుంచి ఎవరు ఇంటర్ఫియర్ కాకూడదు. ప్లీజ్, ఎవరైనా అలా ఇంటర్ఫియర్ అవుతామంటే నేను వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నాను, డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ అవర్ ఫ్యామిలీ, ప్లీజ్ 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 అని చెప్తూ, అంటే జనరల్గా ఏమనుకుంటారంటే ఎవరు వెళ్తారు వెళ్ళి సార్ మాకు అన్యాయం జరిగిపోతుంది సార్, మాకు ఇది జరుగుతుంది సార్, అదంటే బిజీగా ఉండి మనుషులు పొలిటికల్గా బిజీగా ఉన్న వాళ్ళందరూ కూడా ఏమనుకుంటారంటే సపోజ్ ఇలా ఉందా, ఇలా అన్యాయం జరుగుతుందా ఆ ప్యానల్కి, అది మీ ప్యానల్ నేను చేస్తానులే అని చెప్పి ఉండొచ్చు, చెప్పరు సాధారణంగా చెప్పి ఉండొచ్చు. ఉన్నా కానీ అలాంటిది ఏమైనా ఉంటే మీరు మా మీద, మా అసోసియేషన్ మీద, మా మీద మీరు ఎంతో కుటుంబ సభ్యులను అనుకుని మాకు మీరు ఆశీర్వదించాలి తప్ప మీరు అందరూ కలిసి దీన్ని పైకి రావడానికి. ప్లీజ్ డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ దిస్ ఎలక్షన్ ప్లీజ్. ఖచ్చితంగా మా అనుభవాన్ని పూర్తిగా ఈ కమిటీకి ఇచ్చి మా సలహాలు ఇస్తానికి సిద్ధంగా ఉన్నామని చెప్తూ మరొక చిన్న మాట ఏమిటంటే, ఈ మధ్యనే మరి కేసీఆర్ గారు ఒక న్యూ ఫిల్మ్ సిటీ కడతానికని చెప్పి ఒక ఏరియాను కూడా వెళ్ళి చూసొచ్చి సెలెక్ట్ చేయడం జరిగింది. అక్కడ ఒక అద్భుతమైనటువంటి ఫిల్మ్ సిటీ నిర్మిస్తామని చెప్పి వారు అనౌన్స్ చేశారు. రేపు రాబోయే ఆ ఫిల్మ్ సిటీలో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారితో కూడా మాట్లాడటం జరిగింది. అక్కడ రేపు కనీసం ఒక 200 ఎకరాలు మా ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇవ్వండి, ఇప్పుడు వచ్చిన జనరేషన్కి ఎవరికి కూడా ఇళ్ళు లేవు, నటీనటులకు కానీ సాంకేతికులకు కానీ నిర్మాతలకు కానీ ఆ కొత్తగా వచ్చే ఫిల్మ్ సిటీలో 200 ఎకరాలు మాకు ఇవ్వాల్సిందిగా వారిని కోరటం కూడా జరిగింది.